Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ కొలాప్స్ అయింది. డే 2 తెలుగు స్టేట్స్ లో 7 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన రంగస్థలం సినిమాను కూడా దాటలేకపోయింది ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్. ఆ మాటకొస్తే రీమేక్ సినిమాలైన భీమ్లా నాయక్ ఓకెల్సా బ్రో సినిమాల్ని అండ్ డే 1 ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సర్కార్ వారి పాట అండ్ గుంటూరు కారం ఇలా చాలా సినిమాల్ని దాటలేక టాప్ 20 లిస్ట్ లో కూడా వెళ్ళలేకపోయింది ఈ ఫిల్మ్. అండ్ నిన్న ప్రెడిక్షన్ వీడియోలో డే 2 సింగిల్ డిజిట్ లోనే నెంబర్ రాబోతుందంటే నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. బట్ అదే నిజమైంది. డే 2 తెలుగు స్టేట్స్ లో 9 కోట్ల మార్క్ కూడా దాటలేక ఓవరాల్ గా డెడ్ డ్రాప్స్ అయితే చూసింది ఈ ఫిల్మ్. బట్ సర్ప్రైజింగ్లీ తమిళ నార్త్ లో మంచిగా పర్ఫార్మ్ చేసింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ డే 2 డే 1 తో ఈక్వల్ గా పర్ఫార్మ్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. ట్రిప్లలో రామరాజు క్యారెక్టర్ తో చరణ్ వేసిన స్టాంప్ బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. డే 3 అయితే తెలుగు స్టేట్స్ కంటే కూడా నార్త్ లోనే బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక కర్ణాటక కేరళలో డ్రాప్స్ గట్టిగా చూసింది ఈ గేమ్ చేంజర్ ఫిల్మ్. సో లైట్ చేయకుండా ఈ మూవీ 2 డేస్ లో వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 1 10.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 70% పైగా డ్రాప్ అవుతూ 3 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది, ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫిగర్స్. దాంతో 2 డేస్ షేర్ నైజాంలో 14 కోట్లకి చేరుకుంది. నైజాంలో బిజినెస్ 43.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 29.5 కోట్ల షేర్ అయితే అవసరం. ఎలానో పొంగల్ వీక్ ఉంది కాబట్టి ఫస్ట్ వీక్ లో ఒక 30 కోట్ల వరకు కలెక్ట్ చేయగలిగిన రిమైనింగ్ డేస్ లో టార్గెట్ 13.5 కోట్లయితే ఉంటుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే చరణ్ ఫ్యాన్ బేస్ తో కాస్త సేఫ్ అయిందని చెప్పొచ్చు. డే 1 5.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 1.87 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 డేస్ షేర్ 7.7 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 23 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 15.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇదైతే చాలా పెద్ద టార్గెట్. అండ్ బాలయ్య మూవీ ఏమాత్రం ఎఫెక్ట్ ఇస్తుందో చూడాలి. ఇక ఉత్తరాంధ్రలో డే 2 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 డేస్ షేర్ 6.8 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 14 కోట్లు కావడంతో మరో 7.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సేఫ్ గా చెప్పొచ్చు. ఇక డే 2 ఈస్ట్ లో 56 లక్షలు, వెస్ట్ లో 30 లక్షలు, గుంటూరులో 50 లక్షలు, కృష్ణాలో 50 లక్షలు అండ్ నెల్లూరులో 30 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో డే 2 షేర్ తెలుగు స్టేట్స్ లో 8.2 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. సో ఇక్కడ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 10 కోట్ల బిజినెస్ కి గాను 5.4 కోట్లు, వెస్ట్ లో 8 కోట్ల బిజినెస్ కి గాను 2.7 కోట్లు, గుంటూరులో 10 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్లు, కృష్ణలో 8.5 కోట్ల బిజినెస్ కి గాను 3.6 కోట్లు అండ్ నెల్లూరులో 4.5 కోట్ల బిజినెస్ కి గాను 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 47 కోట్ల మార్క్ దాటగా గ్రాస్ 67 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 122 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 74.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో హిట్ గా చెప్పొచ్చు. ఏదైనా మ్యాజిక్ రన్ వచ్చిందంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి రిమైనింగ్ 2 మూవీస్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇక కర్ణాటకలో డే 2 2.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 2 డేస్ గ్రాస్ ఇక్కడ 7 కోట్ల మార్క్ దాటగా షేర్ 3.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక్కడ బిజినెస్ వాల్యూ 14.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 10.9 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక డే 2 కేరళలో 2 లక్షల గ్రాస్ తో కంప్లీట్ గా డెడ్ అవగా తమిళ్లో మాత్రం మరోసారి 2 కోట్ల మార్క్ ని దాటేస్తూ డీసెంట్ నెంబర్ నైతే పెట్టింది. దాంతో 2 డేస్ క్రాస్ 4.6 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 2.3 కోట్లు దాటింది. బట్ తమిళనాడులో 15 కోట్ల బిజినెస్ కి గాను గ్రోత్ అనేది వేరే ఇంపార్టెంట్. ఇక హిందీలో డే 1 8.6 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 8.4 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా థర్డ్ డే డబుల్ డిజిట్ పెట్టే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. అలా 2 డేస్ లోనే 17 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ నుంచి 22 కోట్ల గ్రాస్ అండ్ అప్రాక్స్ గా 11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 73 కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ 125 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో మరో 143 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గేమ్ చేంజర్ 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.